తెలంగాణ ప్రభుత్వం సరికొత్తగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని కంట్రోల్ చేసేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది. అందుకోసం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎన్నో సరికొత్త విధానాలను అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం మరో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ లో వాహనాల రద్దీని తగ్గించి ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు ట్రాన్స్జెండర్లను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. గతంలో చెప్పినట్లుగానే ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించగా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు అధికారులు. తాజాగా గోషామాల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రాన్స్జెండర్లకు ఈవెంట్స్ నిర్వహించి రాత పరీక్ష, లాంగ్ జంప్, రన్నింగ్ నిర్వహించారు అధికారులు. అర్హత సాధించిన వారికి ప్రత్యేక ట్రాఫిక్ నిబంధనలపై శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 3000 ట్రాన్స్జెండర్లు ఉంటే వారిలో దాదాపు 1000 మందికి పైగా హైదరాబాద్ లోనే జీవనం సాగిస్తున్నట్లు చెప్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ వాలంటీర్ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిపై పనిభారం ఎక్కువ ఉన్నందున ట్రాఫిక్ బాధ్యతలను ట్రాన్స్జెండర్లు నిర్వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హోంగార్డుల మాదిరిగానే వీరికి జీతభత్యాలు ఇవ్వడంతో పాటు స్పెషల్ యూనిఫామ్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ విధానం ఆల్రెడీ అమల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించడంతో ప్రభుత్వ నిర్ణయంపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.